పాఠశాల విద్యార్థులు వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మొక్కలు పెంచుదాం, ప్రకృతిని కాపాడుదాం అనే నినాదంతో ర్యాలీ చేపట్టారు. అమరావతి రోడ్డు నుంచి లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ కూడలి వరకు జరిగిన ర్యాలీలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా విద్యార్థిగా ఉన్నప్పుడు తాను మొక్కలు నాటానని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు అమరావతి నారాయణ క్యాంపస్లో ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని చేపట్టారు. అక్కడ యాజమాన్యం పిల్లలందరినీ భాగస్వాముల్ని చేస్తూ మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో సమాజానికి తెలిసే విధంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తూ నర్చరింగ్ ద నేచర్ అనే కాన్సెప్ట్ని తీసుకొస్తూ ఈరోజు ఒక ర్యాలీ లాగా పిల్లలతో వెళ్ళాలి, సమాజంలో మొక్కల్ని నాటడం ఎంత అవసరమో ఈరోజు తెలియపరుస్తూ ఒక ర్యాలీని ప్రారంభించబోతూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమం ద్వారా ఇలాంటివి పిల్లలతో చేపట్టేవాళ్ళు. మేము కూడా చిన్నప్పుడు ఇలా పిచ్చి మొక్కల్ని తీసేయడం, మొక్కల్ని స్కూల్ ఆవరణలో నాటడం, అలాగే మేము ఉంటున్న ప్రాంతాల్లో కనీసం ఒక 10 మొక్కలనైనా నాటి ఆయన దగ్గర నుంచి మన్ననలు పొందడం, షీల్డ్లు తీసుకోవడం, ప్రశంసా పత్రాలు తీసుకోవడం చేసేవాళ్ళం. ఎంతో ఇన్స్పైరింగ్గా కూడా సమాజంలో కూడా ఎంతో అవేర్నెస్ క్రియేట్ అయ్యేది. రానున్న రోజుల్లో మరి మనం గడిచిన రోజులు తీసుకుంటే మొక్కల్ని కంప్లీట్గా కట్ చేయడము, లేదంటే ఎక్కడికక్కడ ఫారెస్ట్ని డిప్లీట్ చేయడమే మనం చూస్తూ వచ్చాము. మళ్ళీ ఇదొక అద్భుతమైన ప్రోగ్రామ్ని స్కూల్ యాజమాన్యం వాళ్ళు చేపట్టారు. ప్రతి స్కూల్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్, పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అందున పిల్లలకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళని భాగస్వామ్యులు చేసుకునే ప్రోగ్రామ్స్ నిజంగా కంటిన్యూ చేయాలి. ప్రతి ఒక్క స్కూల్ కూడా వీరిలాగానే ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళి ఇలాంటి ఒక సమాజ సేవా కార్యక్రమాలు, సమాజ అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టాలి అని కోరుకుంటున్నాను. నిజంగా ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం అండి. నర్చరింగ్ ద నేచర్ అనే ప్రోగ్రాము నారాయణ సంస్థల వారికి పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాల్ని చేస్తున్నందుకు ఒకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ అందులో నన్ను కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసేలాగా వారు కోరడం, నేను రావడం జరిగింది. నాకు కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందకరంగా ఉందండి. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అండి. చిన్నపిల్లల ఏజ్ నుంచే ఈ పర్యావరణం మీద అవగాహన, మొక్కలు నాటించడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మనం ఎంతో కొంత ఈ డీఫారెస్టేషన్ జరుగుతూ ఉంది కాబట్టి ఎంతో కొంత ప్రతి ఒక్కళ్ళు ఒక మొక్కను నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.